చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలా గారు, ప్రముఖ న్యాయవాది చర్చలో పాల్గొంటున్నారు. ఇక కొన్ని ఆసక్తికరమైన విశేషాలు అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. సోలార్ లంచాలు ఊహాగానాలే. ప్రఖ్యాత న్యాయ కోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహతగి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని, ఇద్దరు ప్రముఖులు దీని మీద మొత్తం విశ్లేషించి అందులో ప్రత్యేకించి అదానీ మీదే కేసు లేదు, అదానీ గురించే ప్రస్తావన లేదు, మేజర్ ఆరోపణలో ఫస్ట్ అండ్ ఫిఫ్త్ కౌంట్లో అని చెప్పి వాళ్ళు చెప్పిన తీరు ఇదంతా కూడా సంచలనాత్మకంగా ఉంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా చంద్రబాబు గారికి కానీ లేదా వారికి బలపరిచే ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలు రాసిన విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. ఇదంతా కూడా చూస్తే వాళ్ళ విశ్లేషణ చూస్తే చాలా ఆశ్చర్యాలు కలిగించేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే పీడీ చట్టం, నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కుట్రలు, సోషల్ మీడియా పోస్టులను కూడా సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం, సైబర్ నేరాలు పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం, పీడీ చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం, సెక్షన్లు మార్చి చట్టాన్ని ఏమార్చి ఈ రకమైన ప్రభుత్వాలే ధర్మబద్ధంగా లేకపోతే, ప్రభుత్వాలే ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే వాళ్ళు ఇప్పుడు ఇవే చట్టాలు రేపు వీళ్ళకే పాశాలు అవుతాయి. ఆ సంగతి తెలుసుకోకుండా, తెలిసినా కూడా కేవలం అహంకారం అనండి, అధికారం ఉందనేటువంటి ఒక ధీమాతోటి ఇలా చేసుకుంటూ పోతే, ఒకప్పుడు చిదంబరం గారు ఒక చట్టం తీసుకొచ్చారు, అదే చట్టం కింద ఆయన తర్వాత అరెస్ట్ అయ్యాడు. సో ఇట్లాంటి పరిణామాలు కూడా వస్తాయి. ఒక ఉదాహరణ మాత్రమే అది. తప్పు అయితే తప్పుని ఎవరు సమర్థించరు కానీ, బట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం, మరి ఆయన నడపట్లేదు, లోకేష్ గారే అంటున్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ రకమైన ప్రయత్నాలు భవిష్యత్తులో వాళ్ళకే నష్టం చేస్తాయన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదా? తెలిసినా ఏం అవదలేనే ధీమానా ఏమో, మరి చూద్దాం. నిజం చెబితే ఒట్టు, ఎప్పటికెప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్లు, ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు మాటలు అంటూ రాష్ట్ర అప్పులపై అడ్డగోలు అబద్ధాలు, అప్పులు 6.46 లక్షల కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా మరుసటి రోజే రాష్ట్ర అప్పులు 10 లక్షలని ఒక రోజు, 11 లక్షలని ఒక రోజు, 14 లక్షల కోట్లని అయ్యే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్న తీరు. బడ్జెట్లో చెప్పింది ఏమిటి, చేసింది ఏమిటి? అలాగే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం, నెయ్యి వాడలేదని టీటీడీఓ చెబితే మళ్ళీ వీళ్ళు అదే ప్రచారం చేస్తూ వచ్చారు. విజయవాడ వరదల్లోనూ విషం చిమ్మారు. ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ నానా యాగి చేశారు. అది మంచిది కాకపోతే రీసర్వేని మళ్ళీ ఎందుకు కొనసాగిస్తామంటున్నారో చెప్పరు. మళ్ళీ సౌర విద్యుత్ కొనుగోలుపై వారం రోజులుగా దుర్మార్గంగా ఈనాడు నిందలు, సెకీ ఒప్పందంపై విష ప్రచారం, అలాగే సెకీ రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్లు, సోలార్ ఎనర్జీ మధ్య ఒప్పందంలో స్పష్టత ఉంటే కళ్ళెదుటే వాస్తవాలున్న నిత్యం అబద్ధాలు వండుతున్నారనే విషయాన్ని ప్రముఖంగా అన్ని అబద్ధాలు కలిపి ఒక స్టోరీ రాశారు. అబద్ధాలు చెప్పడమే కానీ అక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు ఉన్నట్లేడు. ఈనాడు వాళ్ళైతే మొత్తం వదిలేసి ఆ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తారనుకోవాలి. పోలవరం ఇక బ్యారేజీ 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ చేస్తున్న విషయం ఇదే. అప్పుడు తొలి దశలో నీటి నిల్వ చేస్తామంటేనే ఇదే ఈనాడు, ఇదే చంద్రబాబు నానా రచ్చరచ్చ చేశారు. 45 మీటర్లకు తీసుకెళ్తాము ఫస్ట్ ఈ రకంగా అంటే, ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 41.15కే పరిమితం చేస్తే చంద్రబాబు గారు నోరు విప్పట్లేదు. ఈనాడు వాళ్ళు ఒక్క ముక్క రాయట్లేదు. అప్పుడేమో పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు, ఇప్పుడేమో నోరు విప్పట్లేదు. బూడిదపై చల్లారని రగడ, తాడిపత్రి నుంచి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలు, ఆర్టీపీపీ 600 మెగావాట్ల యూనిట్ వద్దే అడ్డుకున్న పోలీసులు, బకాయిలిచ్చి రవాణాలో 50% వాటా ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, భారీగా మోహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు, 144వ సెక్షన్ విధింపు. వీటి మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఇష్టారాజ్యంగా ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టే చంద్రబాబు గారి ప్రభుత్వం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పినా, ఎంత దారుణంగా వ్యాఖ్యానాలు చేసినా, నా ఇష్టం నేను ఏదైనా చేస్తానని చెప్పినా, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏకంగా అదానీ కాంట్రాక్ట్ సిబ్బంది పైన సీఎం రమేష్ గారి సిబ్బంది అనుకుంటా వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మనుషులు, అలాగే ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతుంటే కనీసం పోలీసులు వెళ్ళి వాళ్ళిద్దరికి రక్షణ కల్పిస్తున్నారు తప్ప ఎక్కడ కేసు కూడా పెట్టట్లేదు. ఇలా ఉంది. ఏమి మన శివశంకర్ గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతం వారే కదా, ఏమిటి బొగ్గు రగడ, ఈ బూడిద రగడ?
నమస్తే సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అందరికి నమస్తే. అంటే రెండంటే ప్రధానంగా అదానీ దానికి RTP వెళ్దాము. బిఫోర్ దట్ మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మాట్లాడుతున్నా. ఈ ఆర్టీపీపీనే ధర్మల్ పవర్ కేంద్రం అనేటువంటిది జమ్మలమడు నియోజకవర్గము, అదేవిధంగా అనంత బార్డర్ లో ఉంటది. దీనికి ఫ్లైయాస్ అనేటువంటిది దాంట్లో నుంచి మీరు తెలిసిందే, ధర్మల్ నుంచి ఫ్లైయాస్ వస్తుంది, అది సిమెంట్ ఫ్యాక్టరీలోకి వెళ్తది. ఇంతవరకు గత ప్రభుత్వాలు రెండు మారినా కూడాను, కొత్త ప్రభుత్వాలు కానీ ఏదైనా కూడాను ఎప్పుడు కూడాను ఆ యొక్క ఎవరైతే వాళ్ళ మేనేజ్మెంట్ ను బట్టి వాళ్ళు ఇవ్వడము వాళ్ళు తీసుకోవడం జరిగేది. కానీ మొదటిసారిగా ఈరోజు మామూలుగా సార్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే నాకు మీకు ఎక్కువ హిస్టరీ మీకు ఎక్కువ తెలుసు కాబట్టి నాకు తెలిసిన వరకు కర్నూలులో నుంచి మాకు నీళ్ల కోసం అయితే కడప జిల్లా నాయకులు, కర్నూలు ఎమ్మెల్యేలు అందరూ కూడాను కూర్చొని చర్చలు జరిగి దానికి మాకు నీరు ఎక్కువ కావాలా అనేటువంటిది ప్రజా ఉపయోగ దానికోసము ఒక ఫైటింగ్ జరిగేటి చూశాను సార్. కర్నూలు ఎమ్మెల్యేలు, కడప ఎమ్మెల్యేలు కూర్చోవడం రెగ్యులర్ గా దాని నీటి కోసం. కానీ విచిత్రంగా ఈ రోజు రెండు జిల్లా నాయకులు ఎలా అయినారంటే కనుక కూటమి ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి ఒక కమిషన్ల కోసము కాంట్రాక్ట్ల కోసము నువ్వెంత అనేటువంటిది నాకే కావాలి అనేటువంటి దాన్ని బట్టి చూస్తా ఉంటే ఒక యుద్ధ వాతావరణం ఉంది సార్. కడప జిల్లా పరిధిలో చూసుకున్నట్లయితే ఆ యొక్క 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు సార్. కొండాపురం దగ్గర, మొద్దునూరు దగ్గర, అదే విధంగా ఆర్టీపీపీ దగ్గర 4 చెక్ పోస్టులు, దగ్గర 600 నుంచి 700 మంది పోలీసులు పికెటింగ్లు అంతా కూడా. వాళ్ళిద్దరికి భద్రత కల్పిస్తున్నారు తప్ప వాళ్ళ మీద కేసు కూడా పెట్టట్లేదు. దుర్మార్గమైనటువంటి పని సార్. అక్కడ 144 సెక్షన్ పెట్టి వాళ్ళ లారీలో వస్తే జేసీ ఎక్కడ వస్తాడని చెప్పి ఇక్కడ వీళ్ళు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఎక్కడ కూర్చొని నువ్వెలా వస్తావు నేనెలా రాస్తా అని చెప్పి ఒకరికొకరు చూసుకుంటే పోలీసులు వాళ్ళని నిర్వహించే ప్రయత్నము అయ్యా రాకండి బతిమాలుకునేటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఇది అక్రమము. ఏదో నీటి కోసమో ప్రజా ఉపయోగ కోసమో ధర్నాలో ఇంకోటి చేస్తా ఉంటే అర్రే పోలీసులు వాళ్ళకి ఈ యొక్క శాంతియుతంగా చేసుకోండి అనేటువంటి రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితులు చూసాము. ఇది ఎలా ఉందంటే సార్, సాక్షాత్తు తాడిపత్రి మా ఎమ్మెల్యే తండ్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కడప ఎస్పీకి లెటర్ రాశారు, అడ్డుకుంటే వాళ్ళ సంగతి దులుస్తాం అంటే ఏం సార్ ఇది? అంత ఎస్పీకి లెటర్ రాసినా కూడా ఎస్పీ వెళ్ళేసి ప్రత్యుత్తరం రాయడం కానీ ఎందుకు వస్తుంది అయ్యా? మీ యొక్క ప్రైవేట్ వ్యక్తులు మీ కాంట్రాక్టుల కోసం ఒక ప్రభుత్వ సంస్థ మీద మీ ఆధిపత్యం ఏంటి తమాషాలా అనేటువంటిది ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుగుతారేమో అనుకున్నాను ఎస్పీ గారు. కానీ ఎక్కడ అలాంటి లేదు. ఎలా అంటే సార్ ఇది ఒకటే కాదు, కూటమి ఎమ్మెల్యేలకి చంద్రబాబు నాయుడు గారు, డిసిఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సంస్థానాధిపతులుగా వాళ్ళని చేసేసి వాళ్ళకు రాయిచ్చారేమో అనిపిస్తుంది. కడప జిల్లాలో వనరులు నువ్వు దోచుకో, అనంతపురం జిల్లాలో వనరులు మీరు దోచుకోండి, ఎవరు కూడా ప్రభుత్వం కాదు ప్రైవేట్ కాదు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంత స్వాతంత్రం ఇవ్వకుంటే సార్ అదాని లాంటి వాళ్ళు అక్కడ పవర్ పంపుడు హౌస్ సంబంధించిన దాంట్లో ఇదే జమ్మలమడు నియోజకవర్గంలో ఈ యొక్క ఆదినారాయణ రెడ్డి వర్గీయులు వెళ్ళి కాంట్రాక్టర్లు సంబంధించినటువంటి ఆఫీసు పగలగొట్టి వాళ్ళ యంత్రాలు పగలగొట్టి వందలాది మంది రండిరా అని చెప్పి వెళ్తే ఒక యుద్ధం తలపిస్తా చర్యలు లేవు. కేసు కూడా పెట్టలేదు కదా, కేసులు కూడా ఏదో నామమాత్రంగా ఛార్జ్ రాశారంట, నోటీస్ తీసుకున్నారంట కంప్లైంట్. సోషల్ మీడియా వాళ్ళ మీద మాత్రం అరాచకంగా ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి వాళ్ళని నానా బాధలు పెడుతున్నారు. ఇక్కడ ఈ రకంగా ఫ్యాక్షనిజం చేసే వాళ్ళనేమో వదిలేస్తున్నారు. అదే సార్, ఇంకోటి ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి, ప్రజలందరూ చూస్తున్నారు. తాడిపత్రి ఆయన ఇదే ప్రభాకర్ రెడ్డి గారు లిక్కర్ దాంట్లో ఆ టెండర్లలో ఎవడైనా పార్టిసిపేట్ చేయాలంటే 20% పన్ను కట్టాల్సిందే, నాకు కప్పం కట్టాల్సిందే అని ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే చర్యలు లేవు. ఇంకో విచిత్రం ఏంటంటే సార్, ఈనాడు పేపర్ చూశాను, నేను ఒక ఎల్లో మీడియా రిపోర్టర్ మాట్లాడుతూ రిపోర్ట్ చేస్తున్నా ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి ఏంటంటే ఆయన చెప్తున్నాడు అంతా కూడా చర్చలు జరుగుతున్నాయి, దాదాపు చర్చలు ఓకే అయితే చర్చలు ఫలిస్తాయి అనుకుంటున్నాము. ఏం చర్చలు సార్? అంటే కమిషన్లు 60-40 50 దోచుకోవడం, ఇద్దరు పంచుకోవడమా? చర్చలు దేని మీద చర్చలు? విసిగ్గుగా ఇలా పెడుతుంటే చంద్రబాబు గారు సీఎంఓ అధికారులు శాంతి భద్రత ఎవరైనా అధిగమిస్తే చర్యలు తీసుకుంటాం గమనిస్తున్నారు అని చెబుతుంటారు. నివేదిక అడిగారంట. దేనికి నివేదిక సార్? దోచుకుంటున్నారు, మీకే సంబంధం అయ్యా అని ఇద్దరిని పెట్టి ఎస్పీలు పెట్టి ఎవరిని పడితే వాళ్ళు మొక్కలేయండి అని చెప్తే ఇది జరుగుతుందా సార్? ఇదొకటే కాదు, మొత్తం వనరులు ఇసుక దగ్గర నుంచి లిక్కర్ వరకు కడప జిల్లా, అనంతపురం జిల్లా ఒక్కటే కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మాట్లాడదాం. అడిగే నాదు లేడు. రైట్. ఆ పరిస్థితి. ఇక మరికొన్ని వార్తల్లోకి వెళ్తే ఇక ఈనాడు వాళ్ళని చూస్తే రిజర్వేషన్ల కోసం హిందూ అంటే అనుమతించమని సుప్రీంకోర్టు వార్తను ప్రముఖంగా ఇచ్చారు. ఓకే, కానీ అదానిపై చర్చకు విపక్షం పట్టు స్తంభించిన పార్లమెంటు. అంతే తప్ప అదానికి సంబంధించి ఇలా ప్రముఖ లాయర్లు ఏం చెప్పారు ఏం కదా, ఒక్క ముక్క రాస్తే ఒట్టు. అంతకుముందు పచ్చి అబద్ధాలు రాశారు కదా, డబ్బులు డైరెక్ట్గా వీళ్ళ సమక్షంలో ఏదో ఇచ్చేసినట్లుగా, దాని గురించి రాస్తే ఒట్టు. పోనీ కాంగ్రెస్ మ్యూజియంల గురించి రాస్తే ఒట్టు. ఈ రకంగా పచ్చి అబద్ధాలు రాస్తూ ఈనాడు ఏం బాగుతుంటుందో తెలియదు. కానీ పేరుకే సెక్కి ఒప్పందం అదానితోనే అంట. మరి పేరుకే సెక్కి అయితే టెక్నికల్గా పోనీ రైట్, ఓకే, అదానితో లేదని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. మరి పేరుకే సెక్కి అని అంటే సెక్కితో ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మీరు ఎట్లా చెబుతారు అది అదానితో జరిగిందని? వెళ్ళి సెక్కి మీద మోడీ మీద దమ్ముంటే రాయండి. అది చేయరు. పోనీ చంద్రబాబుకి చెప్పి మొత్తం రద్దు చేయించండి, అది చేయించలేరు. ఊరికే జగన్ మీద పడి మాత్రం రోజు ఏడవటమే కార్యక్రమం. ఇక మారిటైమ్ హబ్గా రాష్ట్రం ఓ పక్కేమో ఈ బిల్డప్ వ్యవహారం అనమాట. పోర్టులను ఏమో ప్రైవేటైజ్ చేస్తానంటున్నారు, ఇంకోవైపు ఏమో హబ్గా మార్చేస్తామని ఆయన చెప్తే పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఓకే, చేస్తే మంచిదే, కానీ పోర్టులు జగన్ గారు ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి పోర్టులు ఆయన కట్టిస్తూ ఉంటే వీళ్ళు ప్రైవేటైజేషన్కి ఎందుకు ఇస్తున్నారు? ఇక ప్రధాని మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారు కలిశారు. పల్లె గొంతుకు తడిచేందుకు సహకరించండి అని చెప్పారంట. మరి రాజకీయాలు ఏమైనా మాట్లాడారో లేదో మాత్రం రాసినట్లేరు. ఇక అది రఘురామ హత్య కుట్రే, ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారంటూ మరి ఆ గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రం నమ్మకుండా కేసు పెట్టి ఒక ఆఫీసర్ని అరెస్ట్ చేయటం ఏంటో మరి ఈ పరిణామం ఎక్కడికి చివరికి సునీల్ గారి మీద సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం, ఆ తర్వాత ఏకంగా జగన్ గారికి అంటకట్టడం కోసం ఈ కుట్రలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. నిన్న ఎవరో మిత్రుడు చెబుతున్నారు ఎంత కక్షపూరితంగా ఉందంటే ఈ గవర్నమెంట్. ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. నాకు 47వ సంవత్సరంలో ఈ ఫీల్డ్లో ఉన్నాను, నేను ఎప్పుడూ వినలేదు ఇంత భయానకమైనటువంటి వాతావరణం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒకరి మీద కేసులు పెట్టారు. వాళ్ళు తిరుగుతూ ఉంటే తప్పించుకున్నారట. వాళ్ళ పిల్లలు స్కూల్లో ఉంటే ఆ స్కూల్ పిల్లల్ని కూడా స్కూల్ నుంచి బయట పంపించేటట్టు చేశారటండి. ఎంత దుర్మార్గం అండి. మానవత్వం ఉండాలి కదా. ఏమిటి చంద్రబాబు గారు ఇన్నేళ్ల తర్వాత ఇంత అప్రదిష్ట పాలవుతున్నారు? మరి మీ అబ్బాయి చేస్తున్నాడా, మీరు చేస్తున్నారా? ఇది మీకే నష్టం. అది 1-2 సార్లు చెప్పడం తప్ప మా బోటి వాళ్ళు అంతకంటే ఏం మాట్లాడతాం? అవునా కాదా? బాలాగారు చెప్పండి. ఈ రఘురామ హత్య కుట్రే అంటూ ఈరోజు ఈ ఎల్లో మీడియా ప్రముఖంగా వెయిటింగ్ కానీ ఇవన్నీ ఏమనిపిస్తుంది? సంక్షిప్తంగా మీరు చెబితే మళ్ళీ దానికి మళ్ళీ వెళదాం. సార్, ఒకటి, ఈ రోజు ఏదైతే మన రఘురామకృష్ణ గారి కేసులో జరుగుతుందో రేపు ఇది కామన్ మ్యాన్ కు కూడా ఉపయోగపడబోతుంది. అదందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లేనిపోని ఏదైతే కొత్తవన్నీ తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వాల మీద, ప్రభుత్వ అధికారుల మీద, పోలీసు వాళ్ళ మీద నెపాలను నెట్టి ఈ విధంగా చేస్తున్నారో ఈ రోజు కామన్ మ్యాన్ కూడా తెలుసుకుంటున్నారు. ఒంటి మీద చెయ్యి పడితే పోలీసు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తామనే తీరికి ఈ రోజు సమాజం చేరుకుంటుంది. రేపు ఇదే వాళ్ళకి ఉరితాడే కూర్చుండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే సార్, ఆర్జీవి గారి కేసులో రేపు వీళ్ళకందరికీ చుక్కలు కనబడబోతున్నాయి. ప్రతి ఒక్కటి ఆయన బయటికి తీస్తారు. అసలు ఈ ఆయన మీద కేసులు పెట్టిన దాంట్లో పెద్ద కాన్స్పిరసీ కుట్రనే ఉందని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు కూడా క్లియర్ కట్ గా. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు రఘురామకృష్ణ గారు చంపాలని ట్రై చేస్తున్నారు అన్న దాంట్లో, ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయన ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో స్టేట్మెంట్ లో ఉందని చెప్పేసి పేపర్లో, ప్రింట్ మీడియాలో లేకపోతే ఎలక్ట్రానికల్ మీడియాలో వస్తుందని మనం భావించాలి. కానీ నిజంగా నాకు తెలిసినంత వరకు పోలీసు వాళ్ళు అలా చేస్తారని నేనైతే భావించాను. కానీ ఓకే, కొంతవరకు పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం కానీ లేకపోతే కొంచెం ఇంట్రాగేషన్ వాళ్ళ తరహాలో వాళ్ళు బిహేవ్ చేయడంలో కానీ చేసి ఉండొచ్చు. కానీ ఒక మనిషి చచ్చిపోతే వాళ్ళ మీద కూడా కేసు అవుతుందని వాళ్ళకి కూడా తెలుసు. మరి ఆ రేంజ్కి వెళ్తారని నేను అయితే అనుకోనండి. రైట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను మన ఆయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తుంటే ఆయన ఎట్లా ఏ రకంగా పోలీసులు హింసించింది గత టర్మ్లో 2014-19 మధ్య డీటెయిల్డ్గా చెప్పాడు. మరి వాళ్ళ మీద జగన్ గారి ప్రభుత్వం ఎందుకు మరి కేసు పెట్టి ఉండాల్సింది? మరి కేసు పెట్టారో లేదో ఆ విషయాలు నా దృష్టికి లేదు. కానీ నాకు తెలిసినంత వరకు అసలు వదిలేశారు ఆ కేసుని. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వ డాక్టర్లు అట్లాంటివి ఏం జరగలేదు అని ఇస్తే కూడా అది నమ్మమని చెప్పి కేసులు పెట్టి ఇప్పుడు ఏదో రకంగా చేయాలని ఇది కుట్రలాగా అనిపిస్తూ ఉంది. మరి అసలు కేసు పోయింది. రఘురామకృష్ణరాజు గారి మీద వచ్చిన అభియోగం ఏంటి? కులాల మధ్య, మతాల మధ్య విద్వేషం పెంచి తగాదా పెడుతున్నాడు, దేశద్రోహానికి రాజద్రోహానికో పాల్పడుతున్నాడనే అభియోగం ఇస్తే ఆ కేసుని పక్కా దోసేసి ఇదేదో కొత్త కేసు తీసుకొచ్చి ఓకే ఇది హింస జరిగితే పెట్టండి, కానీ ఆ కేసు సంగతి ఎందుకు చెప్పట్లేదో
అర్థం కాదు. రైట్. ఇక ఒక్క నిమిషం సార్, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఉన్న చిన్న వ్యత్యాసం నేను చెప్తాను సార్. వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, టీడీపీలో వాళ్ళు లీగలైజ్డ్ గా ప్రతి ఒక్కటి కూడా హుకింగ్ చేసుకోవడం కోసం ఇట్లాంటివి చేస్తారు. కానీ వైసీపీలో ఇది ఒక పెద్ద లాకులా ఉంది. ఒక ఆర్గనైజ్డ్ గా సిస్టమ్ లేదు, ఆర్గనైజ్డ్ గా ప్లాన్ లేదు, ఆర్గనైజ్డ్ గా ఎగ్జిక్యూషన్ లేదు. దీని వల్లనే ఏదున్నా కూడా వాళ్ళు ఇవాళ ఈ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే రీజన్ మీరు చెప్పినట్టు ఇందాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆయన పాపము సంఖలో బ్యాగ్ పెట్టుకొని బట్టలు పెట్టుకొని తిరిగేవాడని చెప్పేసి ఆయన మీడియాలో చెప్పాడు. అంటే ఆయన మీద ఎంత కుట్ర చేశారని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ రోజు ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ అధికారుల మీద కూడా ఎందుకు ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు? ఆయన కూడా లా చదివి ఉన్నాడు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వకుండా ఈ రోజు కూడా ఆయన ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా ముందు మాట్లాడుతున్నారంటే అదొక $1 మిలియన్ క్వశ్చన్. అంటే లీగల్ గా ఎప్పుడైతే యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెడతామో అప్పుడే ఎవరైనా కూడా దారికి వస్తారనేది ఈ రోజు టీడీపీ వాళ్ళు మనకు ఆలోచన చేయలేదు. వాళ్ళు ఇప్పుడు ఏమో ఈ రకరకాల కుట్రలు కుతంత్రాలు, అంటే కొందరు రిటైర్డ్ ఆఫీసర్స్ పెట్టుకుని మరి ఇట్లాంటి కుట్రలన్నీ చేస్తున్నారంట కదా. మరి ఇదేం దుర్మార్గం అర్థం కాకుండా ఆంధ్రప్రదేశ్లో జనం బతకాలో వద్దో, ఇప్పుడు అపోజిషన్ అయినంత మాత్రాన బతకొద్దు, బతికే హక్కు కూడా లేకుండా చేయటువంటి ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? పిల్లలు చదువును కూడా పాడు చేస్తారా? నేను ఈ సందర్భంగా చాలా బాధ ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మాట్లాడడానికి అసలు రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన కేసు ఏమిటి? అవును, ఆ కేసు పూర్వపరాలు ఏమిటి? ఆ కేసు సుప్రీంకోర్టు వద్ద ఉంది. ఆ కేసులో ఆయన కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య తగు పెంచడానికి ఏమేమి మాట్లాడాడు, రచ్చబండ పేరుతో ఏమేమి మాట్లాడు. 42 CDలు సుప్రీంకోర్టు పరిశీలనకు ఏపీసీఐడి పంపించింది. ఎవరైనా వాటిని చూసారా? ఎవరైనా వాటిని విన్నారా? ఎవరైనా వాటి మీద ఒక తీర్పు ఇస్తారా? అది కదా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరగాల్సింది. అంటే రఘురామకృష్ణరాజు గారిని కానీ ఇంకొకరిని కానీ మ్యాన్ హ్యాండిల్ చేయడానికి నేను సమర్థించలేదు. కానీ ఆయన సమాజానికి చేసిన గాయాల గురించి మాట ఏమిటి? అసలు దాని గురించి ఎవరో ప్రస్తావించలేదేంటి? ఏదో సినిమాల్లో విలన్లు ఏంటంటే పోలీస్ ఆఫీసర్లను బెదిరించడానికో రాజకీయ నాయకుల మీద పిల్లల్ని కిడ్నాప్ చేయడం అంతా చూసాము. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో అది జరుగుతుందా? నిజంగా మీరు చెప్పింది నిజమైతే దీనికంటే హీనాతిహీనమైన చర్య మరొకటి ఉండదు. బర్బర రాజ్యంలో మనం ఉన్నామని చెప్పక తప్పదు. ప్రసాద్ రెడ్డి గారు, నాకు కూడా వాస్తవమా కాదనే తెలీదు, బట్ నేను ఒక మిత్రుడు ఫోన్ చేసి మీలాంటి వాళ్ళన్నా అటువంటి విషయాలు ప్రస్తావిస్తే కనీసం కొంతన్నా తగ్గుతారేమో, పిల్లల చదువులు కూడా పాడు చేస్తున్నారంటండి అని చెప్పారు. నిజం కాకపోతే ఐఎమ్ సారీ, నాకేం అభ్యంతరం లేదు. నేను అందుకే పేర్లు కూడా చెప్పట్లేదు ఎవరు ఏంటి అనేది కూడా. బట్ అది జరిగిందని నాకు ఒక మిత్రుడు చెప్పాడు. అలా చేయదు అసలు. పైగా ఈ రకమైన దౌర్జన్యం ఏంటి? ఇన్ని వందలు ఎవడు 10-15 కేసులు, 20 కేసులు, 30 కేసులు ఎప్పుడైనా చూసామా? ఈ 40-50 ఏళ్లలో ఎప్పుడైనా చూసారా ప్రసాద్ రెడ్డి గారు మీరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కేసు ఎందుకు పెట్టలేదని బాలా గారు చెప్పినది అది వ్యాలిడ్ క్వశ్చనే. కానీ దానికి కారణం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొదట 2-3 సంవత్సరాల పాటు వచ్చిన తీర్పును ఒకసారి పరిశీలించండి. దాదాపు 120 తీర్పుల్లో 80 తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. అంటే 151 మంది ఎమ్మెల్యేలు, 51% ఓట్లు, ప్రజల పట్ల గాఢమైన మమకారం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క చట్టాన్ని కానీ, ఒక బిల్లును కానీ, ఒక జీవోని కానీ, ఒక కార్యక్రమాన్ని కానీ చట్టబద్ధంగా తీసుకోలేదని కోర్టులు చెప్పదలుచుకున్నాయా? అది అర్థంగా. అందుకనే భాస్కర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళటాన్ని, కోర్టు తలుపులు కట్టడానికి సందేహించి ఉంటారు అని నా అభిప్రాయం. ఎప్పుడైనా కూడా కోర్టుల తీర్పులు ఎలా ఉంటాయంటే బేస్డ్ అపాన్ యువర్ ఆర్గ్యుమెంట్ సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం సైడ్ కోర్టు ఏం చేస్తుందండి? కోర్టు ఏం డైరెక్ట్ దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. బాలాగారు మీ దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాక్ష్యాలేనా లేకపోతే కోర్టు జడ్జి గారు ఎదుర్కొన్న మరణం జరిగితే కూడా వాదోపవాదాలు అంటే సరే ఆ ఇష్యూలోకి వద్దులేండి. ఇప్పుడు అనవసరంగా ఆ ఇష్యూలోకి వద్దులేండి. ఆ ఇష్యూలోకి ఇద్దరు వెళ్ళొద్దు. పద్ధతులు వేరే ఉండొద్దు. కానీ సామాన్య ప్రజలు ఏం కోరుకుంటారు? ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలి అని కోరుకుంటాం అంతే. అంతకంటే ఏం లేదు. మనబోటి వాళ్ళకి చెప్పేది ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొసీజర్స్ సరైనవేనా? మీరు అనుసరిస్తున్న ప్రొసీజర్ సరైనవేనా? న్యాయవాద వృత్తిలో ఉన్నారు కాబట్టి ఒక లేమ్యాన్ గా 50 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఏదేమైనా ఒకటి మంచి పేరు గవర్నమెంట్ వచ్చింది, మంచి అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. అందులోనూ లోకేష్ కొత్త కుర్రాడు, సీఎం అవ్వాలనేటువంటి ఆకాంక్ష ఉన్నవాడు. ఎప్పుడవుతాడో పవన్ కళ్యాణ్ అడ్డం పడకపోతే ఎప్పుడైనా ఈ అవకాశం ఉందని అంటున్నారు. ఆయన 10 ఏళ్ళు సీఎం, ఈ 5 ఏళ్లే కాదు చంద్రబాబు అని చెప్పడం ద్వారా లోకేష్కి అడ్డం తగులుతున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ బట్ లోకేష్కి మంచి అవకాశం కదా, చక్కగా పాలన చేసుకో, మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇదే
ఇది ఎక్కడ గొడవ అండి బాబు, ఈ గొడవ, ఈ రెడ్ బుక్, ఈ గోల ఏంది? ఈ గోలతోటి ఆయనకి అప్రదిష్ట తప్ప ఏమన్నా మంచి వస్తుందా? ఎవరైనా తప్పు చేస్తే కేసులు పెడతాం తప్పు కాదు, కానీ ఇదేంది ఈ రకమైనటువంటి దారుణం. రైట్, ఇక ఒకటి రెండు వీడియోలు చూసిన తర్వాత ఈ అదానీ అంశం మీద చర్చలోకి వెళదాం. తప్పకుండా ఎవరెవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరిని కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా. ఒకరోజు ఆలస్యం కావచ్చు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫస్ట్ పరువు నష్టం దావా వేస్తున్నా ఈరోజు. తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దానికి వైలేషన్ కలిగిస్తుంది రిట్ కూడా ఫైల్ చేస్తున్నా. ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని, ఆ కుటుంబ పరువును రోడ్డు మీదకి లాగారో ఛానళ్ళు కానీ, పత్రికలు కానీ, పోలీసులు కానీ, వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు నిలబెడుతున్నా. జగనన్నతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు అంటే, ఎవరైతే ఈ తప్పుడు కేసులతో అందరినీ భయభ్రాంతులు చేయడం, ఈ ఆలోచన డెమోక్రసీలో కరెక్ట్ కాదు. ఏమవుతుంది సార్, కళ్ళమని నీళ్లు వస్తాయి సార్. వ్యవసాయం చేసుకుంటుంటే ఎన్ని రోజులు సార్? మిల్లు దగ్గర మేమే చూసుకోవాలి సార్, ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్, ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్. ఎక్కడ పడతాం? ఏమవుతుంది సార్, కళ్ళమని నీళ్లు వస్తాయి సార్. వ్యవసాయం చేసుకుంటుంటే ఎన్ని రోజులు సార్? మిల్లు దగ్గర మేమే చూసుకోవాలి సార్, ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్, ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్. ఎక్కడ పడతాం సార్? పనులు మేము వస్తే మీరే టైం మాకు చెప్పేది. మిల్లర్లో ఎందుకు సార్ పేర్లు వద్దు సార్? వద్దు సార్, వద్దు సార్, మళ్ళీ మమ్మల్ని ఎందుకు సార్ పేర్లు వద్దు సార్? వద్దు సార్, వద్దు సార్, మళ్ళీ వద్దు సార్. కళ్ళ మీద నీళ్లు వస్తాయి సార్. వ్యవసాయం చేసుకుంటుంటే ఎన్ని రోజులు సార్? మిల్లు దగ్గర మేమే చూసుకోవాలి సార్, ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి సార్, ఆర్బీకే దగ్గర మేమే చూసుకోవాలి. రైట్, అది ఆంధ్రప్రదేశ్లో రైతుల దుస్థితి. ఆ రకంగా కృష్ణా జిల్లా కోలవెన్నో ఏదో విలేజ్ దగ్గర జరిగినటువంటి మంత్రి గారు వెళ్ళినప్పుడు జరిగినటువంటి చర్చ మీకేమనిపించింది ప్రసాద్ రెడ్డి గారు? ఆ రైతుల బాధలు ఇవి సోషల్ మీడియా వాళ్ళే కాదు, రైతులను కూడా ఇంత బాధ పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారు. విద్యా వ్యవస్థ, మొత్తం సచివాలయ వ్యవస్థ, వార్డుల వ్యవస్థ, అలాగే ఆరోగ్య వ్యవస్థ అన్నీ ధ్వంసం చేసి ఏం చేస్తారు, ఏం బాగు తింటారో అర్థం కావట్లేదు. జగన్ గారు తీసుకొస్తే మంచి అయితే వాడుకో, లేదంటే వదిలేసి, అంతేగాని అన్నింటినీ ఇట్లా పాడు చేసి ఇప్పుడు రైతులు ఎంత బాధపడుతున్నారండి. ఆర్బీకేలతో అప్పచెప్తే పని అయిపోయేదాన్ని ఈ రకంగా చేస్తున్నారంట. సంక్షిప్తంగా దాని మీద మాట్లాడిన తర్వాత అదానీ ఇష్యూలో నిన్న లాయర్లు చెప్పిన దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అసలు ఇలాంటప్పుడు జగన్ గారి మీద పచ్చి అబద్ధాలు రాశారు కదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీళ్ళంతా కూడా అసలు డైరెక్ట్గా అయిపోయినట్లే రాశారు కదా. వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? జగన్ గారు ఆ దిశలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏ పరువు నష్టం దావా అంటారా, ఇంకోటి అంటారా, క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుందా? ఎట్లా దీన్ని మీరు ఎట్లా చూస్తారన్న దాని మీద ముందుగా రైతులకు సంబంధించి మీ ఆవేదన కూడా, మీరు కూడా వ్యవసాయం తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్పి. నేను బేసిక్ గా రైతుని, నేను 50 సంవత్సరాలుగా రైతుల గురించి రాస్తున్నాను, రైతు సమస్యల గురించి రాస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో చెల్లింపులు చేయటము, ప్రతిగా ప్రొక్యూర్ చేయటం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. నా దగ్గర నాకు సన్నిహితంగా నా సోదరులు, నా దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా వ్యవసాయం ఉంది. వాళ్ళు వరి పండించారు. వారు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పద్ధతి కంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగా జరుగుతున్నది అనేది అది వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా అంగీకరించే పరిస్థితి అండి. ఇది ఎందుకు తెచ్చుకున్నాడు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వడ్డించిన విస్తర్లాగా అన్ని వ్యవస్థలని రేషనలైజ్ చేసి అప్పగించాడు అధికారాన్ని. దీనిని ముందుకు నడిపించి దాన్ని మరింత సమర్థంగా చేసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీన్ని మెస్సీగా తయారు చేస్తున్నాడంటే, ఖచ్చితంగా మరి లోకేష్ ప్రభావము, లేకపోతే నేను అనుకోవడం లోకేష్ చంద్రబాబు ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు దళారీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారు, మిల్లర్లకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారు, ధాన్యం కొనుగోలు చేసే డీలర్లకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారు. వాళ్ళైతే కమిషన్లు ఏదైనా ఇస్తారు, రైతులు, సామాన్య రైతులు ఏమి ఇవ్వలేరండి. ఇది అసలు పరిస్థితి. అందువల్లనే అంటే అసలు మొత్తము పాలనా యంత్రాంగము ధనికులకు అనుకూలంగా మార్చడం ఒకటి, దళారీ యంత్రాంగాన్ని ప్రోత్సహించడం ఒకటి. అంటే ఆయనకి చాలా స్పష్టమైన విషయం ఏంటంటే, దళారీ వర్గాల గుప్పిట్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ సమాజం ఉన్నదని ఆయన బాగా గుర్తించారు. ఆ గుర్తింపు ద్వారానే ఆయన ఎన్నికల్లో కూడా గెలుపొందారు. అది వాస్తవం కూడా. దళారీ వర్గాల కబంధ హస్తాల్లో ఉన్నాయి, మాఫియాల కబంధ హస్తాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అది ఇంకోసారి రైతుల విషయంలో కూడా రుజువైంది. ఆర్బీకేలను ఎందుకు డిస్ఫంక్షన్ చేస్తున్నారు, ప్రొక్యూర్మెంట్ పద్ధతిని ఎందుకు డిస్ఫంక్షన్ చేస్తున్నారు, దానికి ప్రశ్నకు సమాధానం లేదండి కేసీఆర్ గారు.
అవును కరెక్ట్ కేసీఆర్ గారు. రైట్, అవును అది కరెక్ట్. ఇటువంటివన్నీ సరి చేసుకుని ఇప్పుడు ఇవన్నీ మరి చంద్రబాబుకి తెలిసి జరుగుతున్నాయా, జరుగుతున్నాయా, లోకేష్ అన్న ఆయనకి తెలియకుండానే ఈ అరాచకాలు జరుగుతున్నాయా, తెలిసే జరుగుతున్నాయా, ఇవన్నీ వాళ్ళ మీదే కదా రిఫ్లెక్ట్ అయ్యేది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు ఇటు మాట్లాడతారా అని మిమ్మల్ని నన్ను తిడితే ఉపయోగం ఏమిటండి? అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఇది ఎక్కడ పోవాలండి బాబు. రైట్, ఇక అదాని అంశానికి వెళ్దాం. అదాని అంశంలో నిన్న ప్రముఖ న్యాయవాదులు మాజీ అటార్నీ జనరల్ కూడా అయిన ముకుల్ రోహతగి కానీ అలాగే మహేష్ జట్మలాని కానీ చేసిన వాదన, అదాని గ్రూప్ డైరెక్ట్గా ఖండనిచ్చిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తూ ఉంది? పైగా మొన్న ప్రధానమైన కోపం ఏంటంటే నాకు రాజకీయ నాయకులు ఏదైనా ఆరోపణలు చేసుకునేవ్వండి, కానీ ఈ ఎల్లో మీడియా పేరుతోటి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ పూసుకుని జగన్ ఎట్లా కొట్లా బదనాం చేయాలనే తాపత్రయంలో ఇష్టం వచ్చినట్టు రాసినట్టు అనిపిస్తారు లేదా? ఒక పక్క అదాని మీదే అసలు మెయిన్ కేసు లేదని చెప్పి నిన్న లాయర్లు చెప్తున్నారు. అట్లాంటిది ఏకంగా అసలు డబ్బులు వచ్చేసినట్టు ముట్టినట్టు ఎంత దుర్మార్గంగా రాస్తున్నారండి, ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. ఇంత నీచంగా పతనం అయిపోతే నేను ఊహించలే ఈనాడు వాళ్ళు కానీ. ఇట్లా మన జీవిత కాలంలోనే మన ప్రజాస్వామ్యం ఒక్క ఈనాడు అనేక అక్కర్లేదండి, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని ఆందోళన కలుగుతుంది. అంటే మనం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామా, ప్రజల హక్కులను పౌరుల స్వేచ్ఛను గౌరవించుకోగలుగుతామా, కాపాడుకోగలుగుతామా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే అమెరికా వాడు ఏం చెప్పినా అది పచ్చి నిజం అనే పిచ్చి వర్గాలు కొన్ని ఉన్నాయండి. అమెరికా వాళ్ళు ఏమి నిజాలు చెప్పరు. అమెరికా వాళ్ళు ఒక దోపిడీ వ్యవస్థకు సంకేతాలు. వాళ్ళు ఎక్కడ మీ గల్ఫ్లో పెట్రోలియం తవ్వేసినా, లేకపోతే ఇంకో దేశంలో ఇంకో చేసినా, యుద్ధాలు చేసినా, ఆయుధాలు అమ్మినా, ఇదంతా వాళ్ళది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ప్రయోజనాల కోసమే వాళ్ళు పనిచేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, అక్కడ కూడా ఈవీఎంల దుర్వినియోగం అని వ్యవహారం వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ అన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇది వచ్చిందండి. ఈ ఎందుకు మరి జో బైడెన్ గారు చేశాడా లేకపోతే ఎవరు చేశారా, న్యాయ వ్యవస్థ చేసిందా అన్నది కానీ దాంట్లో అంటే మహేష్ జట్మలాని చెబుతున్నాడు కదా, మహేష్ జట్మలాని ట్రంప్ని అభినందించాడంట అదని ఆయన కొంప ఉంచాడంట. ఇది అందులో ఏమి స్పష్టత లేదు. అంటే స్పష్టత లేక అఫీషియల్ గా స్పష్టత ఉండదు. కాకపోతే రిపీటెడ్ గా లీకులు ఇవ్వడం ద్వారా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చొప్పించి మన కవిత్వం, కాళిదాస్ గారి కవిత్వం కొంచెం మన పైచ్యం పొంత అన్నట్టు మన తెలుగు మీడియాలో రకరకాల కథనాలు వచ్చేస్తుంది. ఎక్కడ ఎవరి పేరు లేదు, ఆ ఛార్జ్ షీట్ లో లేదు, లేకపోతే ఇండిక్ట్మెంట్ లెటర్ ఆఫ్ ఇండిక్ట్మెంట్ లో లేదు, కానీ పేర్లు వీళ్ళే చొప్పించేసేయటం, వీళ్ళ ఊహాగానాలు చేయటం. అంటే మనకు ప్రెస్ కౌన్సిల్ కానీ లేకపోతే ప్రెస్ లాస్ కానీ చాలా వేగ్ గా ఉండటం వల్ల, గ్రే ఏరియాస్ ఎక్కువ ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొని దీన్ని సరిచేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలు జరిగినప్పుడల్లా మీడియా ఏంటంటే చాలా బలంగా అధికార వర్గాన్ని విమర్శించదందున విమర్శను తట్టుకోలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా ఎలాంటి కంకాటెడ్ స్టోరీస్ రాకుండా వ్యవస్థలు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మేబీ బీజేపీ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒకనొక దశలో విక్టిమ్స్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టుకుని దుష్ప్రచారం ఎట్లా చేయాలనేది వాళ్ళ పద్ధతి వేరే. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం అలా రాకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ రోహత్ గారు చెప్పింది, జట్మలాని కుమారుడు చెప్పింది, అవన్నీ నేను చూశాను. ఖచ్చితంగా వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అంటే పేర్లు చెప్పటము, మన ఏదో వీవింగ్ అండ్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కార్యక్రమాలు తెలుగు పత్రికలు చేస్తున్నాయి. మొదటి రోజు 2 రోజులు అడావిడి చేసిన తర్వాత వాళ్ళు కూడా చల్లబడినట్టున్నారు. తాము చేసిన తప్పని వాళ్ళు గ్రహించారా లేకపోతే మళ్ళీ రెచ్చిపోతారా అనేది మనకు తెలియదు. అంటే ఇవాళ ఎక్కడ రాయలేదండి ఫస్ట్ పేజ్ లో, లోపల పేజ్ లో నేను చూసేంత నాకు ఓపిక లేదు, చూడబుద్ధి కూడా కావట్లేదు. ఎందుకు ఇంత మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు చూడకండి. అదే నేను తప్పనిసరి ఈ ప్రోగ్రామ్ కోసం ఫస్ట్ పేజ్ చూస్తున్నాను తప్ప నేను వాళ్ళ టీవీలు చూడటం మానేశాను, పేపర్ చదవటం మానేశాను. ఎందుకు నిజంగా ఈ వయసులో మనకి ఈ ఆరోగ్యం చెడగొట్టుకోవాలా మీకు కానీ నాకు కానీ? నేను 1వ తారీఖు నుంచి డిస్కంటిన్యూ చేస్తున్నా ఆ పేపర్. 1వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో డిస్కంటిన్యూ చేశాను, అది వేరే విషయం. కానీ వాళ్ళు చేతులారా నాశనం చేసుకుంటున్నారు అనేది నా బాధ. ఎందుకంటే ఎంత కాదన్నా మనం అక్కడ పని చేసాం కదా, ఎంతో కొంత ఏమి ఇట్లా పాడు చేసుకుంటున్నారు ఇంత నీచంగా. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు వచ్చి అయ్యా మీ మీద బ్లాక్ మనీ ఇంత చేశారంటే దాన్ని ఇంతవరకు ఖండించలేకపోయారు సరి కదా, మరి అది మాత్రం తప్పని ఎక్కడ రుజువు చేసుకోలేకపోయారు. అవి ఇక్కడ పోలీసులు చెప్తేనేమో అవి అక్రమ కేసులు అని ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ప్రచారం చేస్తారు. ఈ అదానీ కేసులో జగన్ గారి పేరు లేకపోయినా కూడా ఉందన్నట్లుగా అసలు డబ్బులు డైరెక్ట్గా వీళ్ళ సమక్షంలో ఇచ్చినట్టుగా ప్రచారం చేశారు. ఫోటోలు కూడా వేస్తారు కదా, ఫోటోలు వేశారు, ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. నిన్న ఆ లాయర్లు చెప్పింది మాత్రం ఎక్కడ ఫస్ట్ పేలో రాయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది?
దీని ఇంతకు ముందు బాలాగారు చెప్పిన విషయంలో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కోర్టుల్లో ఫైట్ చేయాలి, అంటే మనం ఓడిపోయిన మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కానీ కోర్టుల్లో ఫైట్ చేయాలి, మీడియాలో ఫైట్ చేయాలి. మీడియా వేదికలు అంటే మీడియా వేదికల్లో చాలా బలహీనంగా ఉన్నాయి, అందులో అనుమానం కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ప్రూన్ ఫ్యాక్టర్. వాళ్ళ దగ్గర సఫిషియెంట్ కెపాసిటీ లేదు, ఇంకొకటి ఎంటర్టైన్ కూడా చెయ్యరు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు, మళ్ళీ మిగతా ఇద్దరి దగ్గరికి వెళ్తాను ముందుగా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని టార్గెట్ చేయడం కోసం ఇది చేసిందని కింద నిన్న విజయసాయిరెడ్డి గారు తిట్టారు. మరి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సీఎంఏ ఉన్నాడు కదా, మరి ఆయనకి కూడా డబ్బులు ముట్టినాయా చెప్పండి అని. దాని గురించి చెప్పకుండా రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లా, లేకపోతే ఏమన్నా అర్థవంతమైనటువంటి వాదన చేస్తున్నట్లా? నేను మొదటి నుంచి చెప్తాను కేసీఆర్ గారు, మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తలేదు కానీ ప్రాంతీయ రాజకీయ పార్టీలను సర్వనాశనం చేయడానికి రెండు జాతీయ పార్టీలు విడివిడిగాను ఉమ్మడిగాను ప్రయత్నం చేస్తున్నాయని నా అభియోగం. వైసీపీ, బీజేడీ ఉన్నది, ఇప్పుడు డిఎంకే కూడా ఉన్నది. డిఎంకేని ఇంకా కొంచెం అంటే దాన్ని నాశనం చేయడం కొంచెం కష్టమని వాళ్ళు గుర్తించారు. ఈ రెండు పార్టీలని నాశనం చేయాలని కట్టుగా చేసుకున్నారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు, మీకు బీజేడీని అన్పాపులర్ నవీన్ పట్నాయక్ అన్పాపులర్ చేయడానికి ఏదో రత్న భండాగారులో వజ్రాలన్నీ తమిళనాడు తరలిపోయినాయి అన్నట్టు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆరోపణ చేశారండి. ఇలాంటి ఆరోపణలు పుట్టించడము మీకు గుర్తుండిందో లేదో, మన కేవీపీ రామచంద్రరావు గారి మీద ఎన్నికల రోజున కేవీపీ రామచంద్రరావు గారిని అమెరికా పోలీసులు చెత్తుకుపోతారు, ఆయన ఏదో విలువైన మినరల్స్ వాటిలో ఆయన తవ్వకాలతో అగ్రిమెంట్లు అవి చేశాడు, ఇవన్నీ అందులో అక్రమాలకు పాల్పడ్డాడు అని వార్త వచ్చింది. ఈనాడులో బ్యానర్ పతాక శీర్షికలో వచ్చిందండి. అది వాళ్ళ టాక్టిక్. అది ఆ టాక్టిక్ ని సాక్షి గాని లేకపోతే వైసీపీ గాని సమర్థంగా ఎదుర్కోలేకపోతుంది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూ తీసుకోండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఈనాడు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి అవినీతి కథలు రాశారు. ఇప్పుడు ఆయనలో చాలా గొప్ప నిజాయితీ పరుణ్ణి ఆయన చెప్పిన ప్రకటనల్లో మహద్భాగ్యం పవిత్రంగా అమృతంగా చూస్తున్నారు. అది రైట్. రవి గారు వెస్ట్ గోదావరి నుంచి. రవి గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? ఈ అంశాలు ఇప్పుడు 4-5 అంశాలు టచ్ చేసాం, వాటిలో ఏదో దాని మీద మీరు మాట్లాడచ్చు. మాట్లాడండి. ఇప్పుడు జరిగినంత కూడా ఫస్ట్ జరిగిన నుంచి కూడా లాస్ట్ అంటే ఫస్ట్ సైకోగా నుంచి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి కట్ చేసుకుంటూ వచ్చి అరాచకాలు జరగవండి. ఏది నాకు అర్థం కాల. సైకో అన్నారు జగన్ గారి టైంలో ఆయన పట్టించుకోలేదు అనేది మీ అభిప్రాయమా? కరెక్ట్. పట్టించుకుంటే ఈ అరాచకాలు జరగవండి. అవును, అరాచకాలు జరగవు. అరాచకాలు అందరు కేసులు పెట్టడం, ఈ పెట్టడం ఇవన్నీ జరగవు. లూజ్ రోజు వేయటం వల్ల లూజు మేలుకొచ్చి పడుతున్నారు. అదే మరి అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నింటినీ జనం అడగకుండా ఉండటం కోసం, అయ్యా మీరు నాకు ఇది ఇస్తా అన్నారుగా, 15,000 ఇస్తా అన్నారు కానీ ఎవడన్నా అడిగితే వాడి సంగతి చూసే పరిస్థితి తీసుకెళ్తున్నారు. మరి ఎందుకు అట్లా? రైట్. శివారెడ్డి గారు కడప. శివారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ మనము సార్ వైఎస్ఆర్ జగన్ అనేది ఇప్పుడు మనకు ఏపీలో ఆయన సార్ మన ప్రతిపక్షం లీడరు, ఆయన వీళ్ళు ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది చాలా ఇబ్బంది సార్. అంటే సామాన్యులకు అందరికి న్యాయం చేయగలిగిన వ్యక్తి ఒక జగనే సార్. ఓకే, రైట్. ఒక వర్గాలు మాత్రమే కొంతమంది న్యాయం చేస్తున్నారు, కావాలని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది అంటారు. రైట్ రైట్. బాలా గారు చెప్పండి, ఏమిటి అదానీ గారి కేసులో మీ అభిప్రాయం ఏమిటి? నిన్న లాయర్లు చెప్పిందని కానీ, ఆ తర్వాత మరి గతంలో అంతకుముందు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన తీరు కానీ, చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా మాట్లాడిన వైనం కానీ, ఎక్కడ అదానీని వాళ్ళని ఎవరిని తిట్టకుండా, మోడీ గారిని ఎవరిని ఒక్క మాట అనకుండా జగన్ గారి మీద తోసేసే ప్రయత్నాలు కానీ, వీటన్నిటికీ బ్రేక్ పడినట్లేనా నిన్న ముకుల్ గారు కానీ అట్లాగే మహేష్ గారు కానీ మాట్లాడిన వైనం? ఓవరాల్గా ఈ కేసు పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? అసలు ఒక వ్యక్తి పేరు లేకపోయినా కూడా పేరు ఉన్నట్లుగా ఆయనే అని చెప్పి ఆపాదిస్తూ రాయటం ఎంతవరకు ధర్మం? సార్ బహుశా నేను సాక్షిలోనే అనుకుంటాను, లాస్ట్ 2-3 డిబేట్స్ బ్యాక్ కూడా చెప్పానండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వీళ్ళు ఇదంతా చేస్తున్నారండి. నిజంగా కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ లాస్, ఇంటర్నేషనల్ లాస్ తెలుసున్న వ్యక్తులు ఎవరు కూడా ఇలా మాట్లాడరు, ఇలాంటి న్యూస్ రాయరు.
కనీసం వాళ్ళకి అలాంటి కన్సల్టెంట్ ఉంటే సజెషన్ మీలో కొంత అమాయకత్వం ఉందనుకోవాలో పాపం మరి ఏమనుకోవాలో వాళ్ళు లాస్ట్ తెలియక రాయట్లేదండి, వాళ్ళు కావాలనే జగన్ గారిని బదనాం చేయాలని రాస్తున్నారనేది మా నిశ్చితాభిప్రాయం. మేబీ అయితే అసలు ఇలాంటి కేసులు సర్వసాధారణం అండి. యుఎస్ఏలోనే కాదు, ఇండియాలో కూడా కామన్ జరుగుతాయి. ఎందుకంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు, ఫారెన్ కంపెనీ కావచ్చు లేకపోతే డొమెస్టిక్ కంపెనీ కావచ్చు, కంపెనీస్ పెట్టినప్పుడు రూటింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతుంది సార్. ఆ రూటింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో సమ్ టైమ్స్ మీకు ఇన్ టైం ప్రొసీజర్ లో ఫాలో చేయకపోతే స్టాట్యుటరీ కంప్లైంట్స్ అంటారు. స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఫుల్ఫిల్ చేయకపోతే జనరల్ గా ఆ సంస్థలో ఉన్న యాజమాన్యం మీద, కంపెనీ మీద, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఫైన్ వేస్తుంది. కామన్ గా జరుగుతున్నది. మీకు చిన్న అందరికీ అర్థమయ్యే ఒక పరిభాషలో చెప్తాను చూడండి. అమెరికాలో ఒక పిల్లోడు చదువుతున్నారు సార్. మన భారతదేశంలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అమెరికాకు పిల్లోడికి డబ్బులు పంపించాలి. వాళ్ళ హడావుడిలో బ్యాంకుల్లో కొన్ని ఫామ్స్ ఫిలప్ చేయడమో, ఫిలప్ చేయలేకపోవడమో, డిక్లరేషన్ ఇవ్వడమో ఇవ్వలేకపోవడమో ముందు డబ్బులు పంపించేశారు. పంపించేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక నోటీస్ వస్తుంది, మీరు ఇలాంటి కంప్లైంట్స్ చేయలేదు, ఈ డిక్లరేషన్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, కాబట్టి మీకు ఫైన్ వేస్తున్నాం అని చెప్పేసి. ఇది కూడా అలాంటిదే సార్. అంటే ఇన్వెస్ట్మెంట్ వెళ్ళింది కానీ అది ప్రాపర్ రూటింగ్ వెళ్ళలేదు, దానికి ప్రాపర్ స్టాట్యుటరీ కంప్లైంట్స్ అవ్వలేదు, కాబట్టి మీ మీద చార్జెస్ ఇవి ఫ్రేమ్ చేస్తున్నాము, దాన్ని మీరు ఏమంటారని చెప్పి వాళ్ళు ఫైన్ వేశారు. దాన్ని ఛాలెంజ్ చేసుకుంటారు. అది ప్రొసీజరల్, అంటే కార్పొరేట్ ప్రొసీజరల్ లో వేసిన ఒక కేసుని లేకపోతే ఒక కంప్లైంట్స్ ని దీన్ని ఈ రోజు భారతదేశంలో ఇంత పెద్ద చర్చ అవుతుందంటే నిజంగానే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్స్ లో కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న ఈ మన మీడియా సంస్థలు కానీ అంటే కార్పొరేట్ అవేర్నెస్ ఉన్న జూరిస్టులే లేరా, కార్పొరేట్ అవేర్నెస్ ఉన్న జర్నలిస్టులే లేరా అనేది నాకు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇంత చిన్న అంశాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్ చేశారు అంటే, ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అది కూడా అపోజిషన్ లో ఉన్నారు. నాకు హాస్యాస్పదం అనిపించేది ఏంటంటే సార్, ఒక చీఫ్ మినిస్టర్ అయినా ఫారెన్ కి వెళ్ళాలంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అలానే ఎంబసీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళగలుగుతారు. అంటే ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. అలాంటిది ఒక స్టేట్ మినిస్టరే వెళ్ళాలంటేనే పర్మిషన్ తీసుకోవాలన్న వ్యక్తికి అమెరికాలో ఉన్న కూర్చొని ఎక్కడో గవర్నమెంట్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంటుందా? అంటే కామన్ సెన్స్ లేకుండా ఏ విధంగా వీళ్ళు అటాచ్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగితే సార్, ఈ సోషల్ మీడియా మీద వచ్చే కేసులు ఏవైతే ఉన్నాయో మరి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇవన్నీ అప్లై అవ్వవా? ఇలాంటి దుష్ప్రచారాలు చేసినప్పుడు, ఇలాంటి అసత్యాలను ప్రచారించినప్పుడు, ఇలాంటి అసత్యాలని మార్కెట్లకు పంపించినప్పుడు, ఇవి కూడా ఒక కమ్యూనిటీ, ఒక రిలీజియన్, ఒక రీజన్, ఒక గ్రూప్ కి మధ్యలో గొడవలు పెట్టే విధంగా, చిచ్చులు పెట్టే విధంగా, వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసే విధంగా, వాళ్ళ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ని చేసే విధంగా, ప్రెషర్ ని చేసే విధంగా, హ్యూమిలేషన్ ని చేసే విధంగా ఉన్నప్పుడు మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? కాదుగా, ప్రస్తుతం ఏపీ పోలీసులు ఒకవైపే చూడు అనే డైలాగ్ ఏదో ఫాలో అవుతున్నారంట కదా. అంటే రఘురామకృష్ణరాజు స్వయంగా చేశారండి. రఘురామకృష్ణరాజు గారే 42 సీడీల్లో ఉన్నది ఆ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ చూసే ఓపిక సుప్రీంకోర్టు జడ్జిలకు ఉన్నదా అనేది ప్రశ్న. అలాగే ఇంకొక విషయం, బాలాగారు క్షమించండి నన్ను, ఇంకొక విషయం ఏంటంటే సత్యం రామలింగరాజు గారి ఇష్యూలో కూడా ఇలాగే జరిగిందండి. అంటే అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్లను ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది SEC చర్యలు తీసుకుంది. ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి ఇన్వెస్టర్స్ ఫోరం ఒకటి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిందండి. మాకు ఈ రకమైన వైలేషన్స్ వల్ల మాకు చాలా నష్టం జరిగింది, ఆర్థికంగా నష్టపోయాము, మమ్మల్ని కాపాడమంటే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందో తెలుసా? మాకు వాటిని పరిశీలించి తీర్పు చెప్పే నైపుణ్యము లేదు, అందువల్ల మీరు మీ చావు మీరు చావండి అని చెప్పలేదు, కానీ అలాంటి మాటలు అర్థం ఎలా చెప్పింది. ఇప్పుడు బాలా గారు చెప్పింది కూడా జర్నలిస్టుల గారు అవగాహన లేదా? జర్నలిస్టులకి అవగాహన ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అందులోనూ ఎకనామిక్స్, ఫైనాన్స్ ఎడిటర్ గానే చేశాను, 16.5 సంవత్సరాలు చేశానండి. నాకు కూడా 100% అవగాహన ఉందని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వాలు ఆడే గేమ్స్ అన్ని అర్థం చేసుకునే నాకు జ్ఞానం వచ్చింది కాబట్టి నేను సాధికారికంగా చెప్పగలుగుతున్నాను. దిస్ ఈజ్ ఆల్ ఎ గేమ్. ఈ గేమ్ లో ఏంటంటే ఎవరిని బదనాం చేయాలంటే వాళ్ళని చేస్తారు. మీకు 3G కుంభకోణంలో ఎవరన్నా శిక్షించారండి? సిబిఐలో వినోద్ రాయ్ అనే క్యాగ్ ఆయన చాలా కబుర్లు చెప్పాడు కదా. సిబిఐ వాడు ఏమీ లేదు అందులో అన్నాడు. ఆయనకి పదవి వచ్చింది, తర్వాత ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. పాపం వాళ్ళు శిక్షణ పడ్డ వాళ్ళు జైల్లో. రైట్, ఓకే బాలాగా. ఒక హాస్యాస్పదం ఏంటంటే సిఐడికి ఒక కంప్లైంట్ ఇచ్చారంట, జగన్మోహన్ రెడ్డి గారిని అలానే అదాని గారిని లేకపోతే వీళ్ళని సంబంధించిన అందరికి విచారించమని చెప్పేసి అని సిఐడికి ఒక లెటర్ వచ్చింది. యాక్చువల్ గా సిఐడి కాస్త సిబిఐకి మేమే ఒక లెటర్ ఇవ్వబోతున్నాము. పెద్ద కుంభకోణం ఏదంటే మద్యం కుంభకోణం.
ఢిల్లీ కుంభకోణం ఏ విధంగా అయితే ఉందో దానికంటే పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. మేము ఇంకో 2 days లో మేము కూడా లెటర్ ఇవ్వబోతున్నాం. సిబిఐకి ఇస్తాము, సిఐడి కూడా ఇస్తాము, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్టర్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇది పెద్ద కుంభకోణం. గవర్నమెంట్ ఉన్న వ్యవస్థల్ని తీసుకెళ్లి ఈ రోజు ప్రైవేటీకరణ చేసేసి ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసి ఎవరికి ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ తీసుకెళ్ళి, అంటే మనకి ఎక్స్చెకర్ కి రావాల్సిన ఇన్కమ్ ని ఈ రోజు అలానే ఎంప్లాయ్మెంట్ ని వాళ్ళ యొక్క జీవనోపాధారాన్ని కూడా కొట్టేసి కడుపులు కొట్టేసి వాళ్ళని అంటే డిపిఎస్ ఢిల్లీ లెక్కర్ కుంభకోణం ఇదే కదండి. ఢిల్లీ లెక్కర్ కుంభకోణం డైరెక్ట్ ఇదే. ఢిల్లీలో ఉన్న లిక్కర్ కుంభకోణము యాజ్ ఇట్ ఈస్ మోడ్ ఆఫ్ అప్రెంటిస్, ఏమి చేంజెస్ లేదు. దానికి దీనికి ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మేము ఇంకో 2-3 days లో కన్ఫర్మ్ గా మేము సిఐడికి, సిబిఐకి, అలానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్టర్ కూడా మేము కంప్లైంట్ ఇస్తాం దీని మీద. ఎందుకంటే అక్కడ ఏదైతే మీరు కంప్లైంట్ ఇస్తే అక్కడ తీసుకోవద్దా? మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకునేది అక్కడ కూటమి ప్రభుత్వమే, ఇక్కడ కూటమి ప్రభుత్వమే. సార్ తీసుకోకపోతే దానికి ఏ విధంగా రెమెడీస్ చేయాలో ఖచ్చితంగా మేము మేము చూస్తాము. మీరు చూసే ఉంటారు రఘురామ్ మన ఆర్జీవి గారి మ్యాటర్ లో ఏ విధంగా అయితే సఫలీకృతం అవ్వలేకపోయారో వాళ్ళు, ఎలా వెనుదిరిగారో మేము దాన్ని ఎలా చాకచక్యంగా హ్యాండిల్ చేసామో. ఇల్లీగల్ గా కేసులు పెడితే ఎవరు కూడా ఊరుకునే వాళ్ళు లేరు. ఆర్జీవి జోలికి రారా కడితే వాళ్ళు? సార్ ఆర్జీవి జోలికి రారా ఇక పోలీసులు? ఛాన్స్ లేదు సార్, వచ్చే ఛాన్స్ లేదు. నిజమా? అది అయితే ఇంట్రెస్టింగ్ కేసు. మరి అదే పరిస్థితి అందరికీ వర్తించాలి కదా, అదే రూలు. అంటే సెన్సార్ అయిన సినిమా మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదనేది ఒకటి క్లియర్ అండి. అంటే సినిమాను ప్రమోట్ చేసేటప్పుడు ఆయన వల్గర్ గా చేశాడు అని ఇంకొక ఇదనమాట అభియోగం. అట్లా చాలా మంది మీద ఉన్నాయి. జగన్ గారి మీద, జగన్ గారి కుటుంబం మీద, రోజా గారి మీద, అంబటి రాంబాబు గారి మీద, వీళ్ళందరి మీద ఏకంగా అసలు పెద్ద పెద్ద నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు కదా అంబటి రాంబాబు గారు. అయినా కూడా వాళ్ళని అసలు కనీసం కేసు కూడా టేకప్ చేయట్లేదు కదా, ఫిర్యాదు కూడా. లీగల్ గా మేము అన్ని విధాలుగా అన్ని కోణాలలో మేమంతా క్లియర్ గా ఉన్నాము. ఎందుకంటే ఈ కేసెస్ అన్ని పెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటికి జ్యూరిస్డిక్షన్స్ పాయింట్స్ కానీ, లిమిటేషన్స్ కానీ ఇవన్నీ చాలా లేకుండా ఉన్నాయి. మేము వాటి మీద ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కూడా మేము కంప్లైంట్ చేస్తాము, అంటే త్వరలోనే చేస్తాము. ఎందుకంటే మొత్తం అన్ని మేము కూడా కలెక్ట్ చేసుకుని. సరే, ఇప్పుడు ఈ కేసులో జగన్ గారు అప్రోచ్ ఎలా ఉండాలని మీరు సూచిస్తారు? అదాని నేనైతే జగన్ గారికి ఒకటే సూచిస్తున్నాను సార్. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఒక మంచి లీగల్ టీమ్ ని హైర్ చేసుకుని కనీసము ఒక 20-30 మెంబర్స్ లీగల్ ఒక కమిటీని వేసుకొని అన్ని దానిల మీద, కేసుల మీద, ప్రతి ఒక్క దాని మీద 24/7 పని చేస్తేనే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ ఒడ్డుకు చేరుకుంటారు. లేదంటే మాత్రం వాళ్ళు పెట్టే దాటికి తట్టుకోవడం చాలా కష్టం. సో ఏదో రకంగా అంటే కేసులు అంటే దీని మీద పరువు నష్టం దావా వేయచ్చా ఈ కేసులో? సార్ పరువు నష్టం దావా వేసినంత మాత్రం సరిపోదండి. దానివల్ల నథింగ్ మ్యాటర్. లీగల్ గా వాళ్ళు ఏ విధంగా కాన్స్పిరసీ ఆఫ్ సార్ మిస్యూజ్ ఆఫ్ పవర్, ఇక్కడ బాగా చెప్తున్నాను చూడండి, మిస్యూజ్ ఆఫ్ పవర్ అండ్ ఇల్లీగల్ లాని ఎవరైతే చేతుల్లో తీసుకుంటారో దాన్ని అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఈ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంటెన్షన్, ఒక కంప్లైంట్ ఇచ్చేవాడు కూడా విక్టిమ్ అయి ఉండాలి. ఆ విక్టిమ్ ఖచ్చితంగా లీగల్ ఇంజరీ జరిగి ఉండాలి. అంతేగాని మైలిషియస్ ఇంటెన్షన్ పెట్టుకుని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తున్నాడు అంటే చెడు బుద్ధితో అతని మీద రివర్స్ లో కేసు పెట్టచ్చు. ఇలాంటివన్నీ ఎక్సర్సైజ్లు చేస్తేనే తప్ప. మీరు చెప్పేది బాగానే ఉంది కానీ అది ఎంతవరకు అవుద్దో చెప్పలేము. అది టీడీపీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది అదే కదండి. మరి వాళ్ళకి అయినప్పుడు మనకెందుకు, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు అంటే ఒకటి గమనించాల్సింది అంటే, నేను వైసీపీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మీరు ప్రాపర్ గా నన్ను అడిగితే ప్లీజ్ మేక్ షూర్ క్రియేట్ ఏ గుడ్ లీగల్ టీమ్, దెన్ యూ హావ్ టు ఫైట్. రైట్, ఓకే, రైట్. జయప్రకాష్ గారు, విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జర్నలిస్ట్ సుచిత్ర దళాల్, ఆవిడ వీడియో చూసాను నేను. ఫ్యాక్ట్స్ చాలా క్లియర్ గా చెప్పింది ఆవిడ. దాని ప్రకారం అమెరికన్ జస్టిస్ డిపార్ట్మెంట్ విత్ క్లియర్ ఎవిడెన్స్ వాళ్ళు ఇండిక్ట్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఉంది, ఖచ్చితంగా వాళ్ళ పేరు కూడా ఉంది. కానీ ఇక్కడ సైలెంట్ గా ఉంది అని సెకి. ఇప్పటిదాకా నోరు మెదపలేదు. పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. వీళ్ళిద్దరు ప్రమేయం లేకుండా ఈ ట్రాన్సాక్షన్స్ జరగవు. ఎవరన్నా ఫస్ట్ దోషి ఎవరున్నారంటే ఈ సెకి సంబంధించిన అఫీషియల్స్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, వీళ్ళ అప్రూవల్ లేకుండా ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్. ఇందులో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎక్విప్మెంట్ తయారు చేయడానికి కూడా లింక్ పెట్టారు. ఇది అవసరం లేని లింక్, ఇది సెకి పెట్టింది. ఈ లింక్, ఈ ఎక్విప్మెంట్ తయారు చేస్తేనే సోలార్ పవర్ సంబంధించి దానికి వాళ్ళు ప్రయారిటీ ఇస్తామని చెప్పి అక్కడ రేట్లు పెంచారు.
రేట్లేం పెరగలేదు మిత్రమా. మీరు అర్థం చేసుకోవాల్సి అంటే అంతకుముందు 4.5 నుంచి 5.5 వరకు ఉంటే యూనిట్ ఇక్కడ ₹2.49 వాళ్ళు అబద్ధాలు రాస్తున్నారు. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అన్ని రద్దు చేశారు. రద్దు చేసినట్లు లెటర్ కూడా చూపించారు కదా మొన్న పేరు నాని గారు. కాదు సార్ 2.49 రేట్ ఒకటి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ గురించి మీరు మాట్లాడలా. అవును ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా యాడ్ చేసుకుంటే ఇట్ విల్ షూట్ అప్. అవును కరెక్టే, కానీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రద్దు చేసినట్లు సెకీ లెటర్ రాసింది కదా, మీరు అది గమనించకపోతే ఎట్లా? మీరు కూడా రైట్. ఓకే, విష్ణువర్ధన్ రెడ్డి గారు మరొక లైన్ లో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మైలవరం. రైట్, కట్ అయింది. శివశంకర్ గారు చెప్పండి, ఈ కేసుని మీరు ఎట్లా డీల్ చేయబోతున్నారు, ఏమిటి దీంట్లో ఉన్న మీకున్న బలం ఏమిటి? ఒకటి సార్, ముందుగా మీరు పార్క్కి వెళ్ళినప్పుడు ఒక ఎవరో మిత్రుడు వాకర్ చెప్పారు ఇట్లా పిల్లల స్కూల్స్ అనేటువంటిది. నిన్న నేను పార్టీ ఆఫీస్లో, కేంద్ర కార్యాలయం మా ఆఫీస్లో ఉంటే ఒక 2 కపుల్స్ వచ్చారు సార్. పేర్లు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇబ్బంది పెడతారని పేరు చెప్పట్లేదు. వచ్చి మా టీంని అప్రోచ్ అయ్యారు. ఏంటంటే అన్నా మేము చిలకలూరుపేటలో వదిలిపెట్టింటే అక్కడ వచ్చేసి బెదిరించారు, అక్కడ వాళ్ళు టీసీలు ఇచ్చేసి పంపించారన్న. తర్వాత జంగారెడ్డిగూడెంలో వేసాము. ఇప్పుడు జంగారెడ్డిగూడెంలోకి వెళ్ళేసి ఆ స్కూల్లో నుంచి మా పిల్లల్ని ఇద్దరిని కూడాను వాళ్ళ అడ్మిషన్లు ఇచ్చి అంతా జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికి పంపిస్తున్నారు, టీసీ తీసుకెళ్ళండి అమ్మా, మా మీద ప్రెషర్ ఉంది రాజకీయంగా అనేటువంటిది. నిన్ననే ఇద్దరు వచ్చేసేసి నిన్ననే జంగారెడ్డిగూడెంలో ఉంటా. ఇంతకుముందు చిలకలూరుపేటలో ఉంటే అట్లా చేశారు. అక్కడ టీసీ తీసుకొని వచ్చేసి జంగారెడ్డిగూడెంలో జాయిన్ చేశాము అన్న. జంగారెడ్డిగూడెంలో నుంచి కూడా ఇప్పుడు తీసుకెళ్ళమంటున్నారు. మా పరిస్థితి ఏందన్నా, అన్నను కలవడానికి వచ్చినారని చెప్పి మా మిత్రుల్ని కలుస్తా ఉంటే నేను అక్కడే ఉన్నాను. సినిమాల్లో చూసాను కానీ ఇటువంటి ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా ఈ విలన్ పాత్రకి వెళ్ళిపోతున్నారు ఏంటో అర్థమే కావట్లేదు. ఇంత ముందు కూడా మీడియాలో కూడా వాళ్ళు చెప్పారంట, చిలకలూరుపేటలో తీసుకెళ్ళినప్పుడు కూడా ఇట్లా మమ్మల్ని అన్యాయంగా మా పిల్లలు టీచర్లు కూడా ఇష్టం, మా పరిస్థితి ఏంది దేహి అని. అంటే అటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా తెలుస్తుందో తెలిసి కూడా ఆయన కూడాను మద్దతు తెలియదు. కానీ ఇక ఓవరాల్ గా తీసుకున్నట్లయితే సార్, ఈ అదానికి సంబంధించినటువంటి కేసులో మీరు అన్నట్టు ఈనాడు పత్రిక ఏంటంటే పుంకాలుగా ఈ రోజు కూడా మీరు అక్కడ బహుశా ఈ రోజు కూడా కొంచెం తీవ్రత తగ్గినట్టుంది లోపల పేజీలో అన్నారు కదా, ఈ రోజు కూడాను ఆంధ్ర ఎడిషన్ లో ప్రముఖంగా మొదటి పేజీలో సెకీతో ఒప్పందమైనా కూడా ఇండైరెక్ట్ గా అదాని వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఎటు తిరిగేసి ఆవుకత తీసుకురావడం, అది జగన్ కి సంబంధించే, మళ్ళీ మోడీ గారినో లేకపోతే అదానినో అనరు. ఎక్కడ మోడీకి సంబంధించింది కాదు, అదాని చేశాడని చెప్పడు కాదు, సెకీ చేసిందని చెప్పదు, అదే విధంగా మిగతా రాష్ట్రాల్లో జరిగిందని చెప్పదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కరే తీసుకున్నారు, ఇలా వచ్చారు అలా వచ్చారు ఆ బొంకతలు అని చెప్పి పుంకాలుగా రాస్తూనే ఉన్నారు. ఒకటి సార్, 15 సంవత్సరాలుగా చూస్తున్నాము ఈ పత్రికలో రామోజీరావు గారు దివంగతులైనా కూడా వాళ్ళ కొడుకైనా కాస్తైనా కూడా నిజాలకు దగ్గరగా వస్తారేమని ఆశించాం, కానీ తండ్రికి మించిన తైనడయ్యాడు. మరి ఎందుకో మరి ఆ జగన్ గారి మీద ఆ యొక్క అక్కసు, మరి కాంపిటేటివ్ గా సాక్షి పత్రిక పెట్టారనా లేకపోతే ఇంకోటి తెలియదు, కానీ ఈ విధంగా కాదు మార్గదర్శిలో బ్లాక్ మనీ ఉందని చెప్పారు కదా మీరు, అది అసలు సమస్య. అది ఒకటి సార్. ఇంకోటి రెండవది, ఆ ముకుల్ రోహత్గి గారు ఎవరైతే అటార్నీ జనరల్ గా చేసినటువంటి భారత ప్రభుత్వానికి ఆయన గాని, అదే విధంగా ఇంకొకరు ప్రముఖ లాయరు జట్మాల్ గారు, మహేష్ జట్మాల్ గారు చేసినటువంటి ఈ యొక్క వాదనలు కూడాను లోపల పత్రికల్లో కూడాను ఈనాడులో నాకు తెలిసి ఎక్కడో మూలం రాశారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లియర్ గా ఆ ఛార్జ్ షీట్లు అనేటువంటిది వాళ్ళ అమెరికాలో సంబంధించిన వాటిలో పేర్లు కూడా ప్రముఖంగా అదాని పేర్లే లేవయ్యా, ఏదో ఇచ్చినట్టు రాశారు కానీ ఎక్కడ కూడా పేర్లు కానీ వ్యక్తుల పేర్లు కానీ సంస్థల పేర్లు కానీ లేవు. అసలు ఇది కేసే కాదు, ఇది పనికి వాళ్ళ చెత్తపుట్టలు అనేటువంటిది వాళ్ళ మాటలు నేను అర్థమైంది. ఇద్దరు కూడాను ప్రముఖంగా ఇంటర్వ్యూలు ఇచ్చింది కానీ అదంతా ప్రచురించినటువంటి వాస్తవాల్లో. ఒకే ఒకటి సార్, ఇక్కడ మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, మీ ప్రభుత్వ హయాంలో ఎంత తీసుకున్నారు, ఎంత ఖజానాకు దోపిడీ జరిగిందా, ఆదా అయిందా, మా ప్రభుత్వ హయాంలో ఎంత జరిగింది అనేటువంటిది సమగ్రంగా విచారం చేయండి అయ్యా. నిజంగా అలాంటి అదానిది మీరు అన్యాయంగా జరిగిందని ఈనాడు చెప్పినట్టు చేస్తే అదానితో జరిగినటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసి అదానిని బ్లాక్ లిస్ట్ లో చేసే ధైర్యం ఉందా? చేయగలరా? ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నాం మేము. చెక్కికి సంబంధించిన వాటిల్లో సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళ చేతుల్లోనేది, వాళ్ళే ప్రభుత్వాల భాగస్వామ్యంగా ఉన్నారు కదా. ఈ రోజు కూడా మేము ఆకతాయిలుగా మాట్లాడట్లేదు, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లో తీసుకొని ఆ ఒప్పందాల్లో ఏంటి, మీరు ఇందాక కాలర్ చెప్పినట్టు కూడాను ట్రాన్స్మిషన్ ఛార్జెస్, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ రావాలంటే చాలా పడుతుంది. ఒక యూనిట్ కి ₹1 నుంచి ₹1.65 వరకు పడుతుంది.
అది కూడా వేవ్రాప్ చేస్తున్నామని చెప్పిన తర్వాతనే ఈ అగ్రిమెంట్లకి ఎంటర్ చేసి 25 సంవత్సరాల్లో సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు అంటే దాదాపు 1,00,000 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు సేవ్ చేయడమే కాకుండా ప్రజల మీద భారం లేకుండా చేశామని గర్వంగా చెప్పారు. సో ఇంకొకటి ఒకవేళ కాదు ఇక్కడ కరెక్ట్ గా ఇదే రివర్స్ లో వాళ్ళు 1,00,000 కోట్లు భారం పడిందని ప్రచారం చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెరుగుదలని డైవర్ట్ చేస్తున్నారు ఇట్లా తెలివిగా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సోలార్ పవర్ లో రీటెండరింగ్ చేసి దాన్ని మళ్ళీ రీనెగోషియేట్ చేసి ప్రైసెస్ తగ్గించారు కదా. అప్పుడు జపాన్ ఎంబసీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి కదా. ఇదంతా ఒక ఎనర్జీ లాబీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనర్జీ లాబీ. ఏంటంటే మా వ్యవహారాల్లో వేలు పెడతావా అని జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే ఉండొచ్చు. కోపం ఉండి ప్రజల మీద భారం అంటే చంద్రబాబు గారు చేసిన ఒప్పందాల వల్ల 85,000 కోట్ల అదనపు భారము ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 25 సంవత్సరాల్లో పడిందండి. దాన్ని రీనెగోషియేట్ చేయడం వల్ల కొంత తగ్గించారు. అసలు ఇన్నిటికంటే ప్రైవేటైజేషన్ పవర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు అర్ధరాత్రి పీపీఏల మీద ఒప్పందం కుదుర్చుకోవడానికి చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించాడో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పుస్తకం కూడా రాశారు కదా. అది నడుస్తున్న చరిత్రలో 2 పేజీల్లోనూ ఉన్నది. అప్పుడే మన శర్మ గారు ఎనర్జీ సెక్రటరీగా ఉండి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఇష్యూస్ ఎందుకని సాక్షి కూడా హైలైట్ చేస్తా లేదో నేను చూడలేదు. దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒకసారి నడుస్తున్న చరిత్ర అనేది ఒకటి చూడండి. చూస్తే అందులో పీపీఏ అగ్రిమెంట్ లో ప్రైవేట్ వాళ్ళతోటి ఎలా మోసాలు చేశాడు, కొంతమంది ఒక చరిత్ర 100 నిజాలు అనుకుంటుంది ఆ పుస్తకం పేరు. ఒక చరిత్ర 100 నిజాలు కాదండి, నడుస్తున్న చరిత్ర నా దగ్గర ఉంది. కావాలంటే మీకు నేను పంపిస్తాను, ఫ్యాక్స్ పంపిస్తాను. సార్ మీరు అన్నట్టు ఇదే 2017లో వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు ₹4.43 మినిమము, మాక్సిమం ₹6.90. సో అవి కంపేర్ చేసి ఎన్ని కూడా పక్కన పెడితే ఒకవేళ సెకీతో జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఒప్పందం చేసుకోకుండా టెండర్లు కంటిన్యూ చేసింటే ఇదే ఈనాడు ఏమనేది ఒక్కసారి ఊహించుకోండి సార్. ఒక్కసారి ఇదే ఉన్నట్టు వాళ్ళు చూడండి అయ్యా ప్రైవేటులకు దోచిపెట్టారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తక్కువ ధరకిస్తే తీసుకోకుండా అనేటువంటిది వాళ్ళే రాసిండవు. అంటే నాలుకకి నరం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు ఎలా కావాలంటే ఎలా మాట్లాడడం అంటే కనుక ప్రజాస్వామ్యంలో ప్రస్తుతానికి వాళ్ళది పైచేయి కావచ్చు సార్, సినిమాలలాగా వీళ్ళది పైచేయి కావచ్చు, కానీ ఖచ్చితంగా ఎలా ఉండదు. మీరు అన్నట్టు ఇదంతా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం సార్. ఎందుకంటే ఏ తప్పు చేయలేదు కాబట్టి నిలకడగా నిజం అనేది నిలకడగా ఉంటది అనేటువంటిది మా నమ్మకం. ఇక వీళ్ళంతా చెప్పినట్టు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటది అది అంటే ఒకటి సార్ ఎలా ఉందంటే ఇప్పుడు మామూలుగా బురద చల్లడమో మసి పూయడమో కాదు సార్, బకెట్ల కొద్దీ బురద చల్లుతున్నారు మా మీద. బకెట్ల కొద్దీ మామూలుగా బురద ఏదో చేత్తో తుడుచుకుంటా పోతాం కదా, బకెట్ల కొద్దీ బురదలోనే ఉంచాలనేసి ఆ బురద తుడుచుకుంటుంటే ఇంకొక బకెట్ వచ్చి పడతా ఉంది. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే అందరికీ తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్ ఎలా మీరే ఇంట్రడక్షన్ లో చదివారు కొన్ని వ్యాఖ్యానాలు. తిరుపతి లడ్డు దగ్గర నుంచి ఏ విధంగా వస్తుంది, ఒక నెలకు ఒకటి వస్తుంది సార్. మేము ప్రిపేర్ అయి ఉన్నాము, ప్రజలు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. నెలకొకటి ఏ హామీ అమలు చేయాలనేటువంటి ప్రెజర్ స్లోగా వస్తుంది. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగరగొట్టారు, అది అడుగుతారంటే అదాని కల్తీ లడ్డు, ఇంకొకటి సోషల్ మీడియా, ఏదో ఒకటి దీన్ని చుట్టూ తిప్పడమే వాళ్ళ యొక్క ధ్యేయము. ఖచ్చితంగా దీన్ని లీగల్ టీం ఏదో అంటున్నారు కదా, లీగల్ టీం కూడా ఫైట్ చేస్తా ఉంది. మేమేంటంటే ఒక సక్రమైన మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు. ఏదో దానివల్ల ఏంటంటే ఈ నిందలన్నీ కూడాను నాకు ఏదో అనిపిస్తారు సార్ ఒక్కోసారి. నేనేమో మా పార్టీ ఏమన్నా అది ఏదో అంటారు చూడు, వినాయక చవితి రోజు రాత్రికి చంద్రుని చూస్తే నీలాప నిందలు ఎదుర్కొంటాననేటువంటిది ఏదో ఆ సామెత గుర్తొస్తా ఉంటుంది. మా పార్టీకి ఏదో ఆ చంద్రుని ఏమన్నా చూసామా, మేమేమన్నా పార్టీ మాకు పెట్టినప్పుడు ఆ నీలాప నిందలు ఎదుర్కొంటూనే ఉన్నాము, కానీ ఏది నిజం కాదు. ఏదో ఉంటది కదా, ఆ చందమామ ఇట్లా చూస్తే నీళ్ళలో కూడా ఇదే చందమామ ఇక్కడికి వచ్చారు, బావిలో పడ్డాడు చందమామ అనేసి ప్రజలను అలా నమ్మించేటువంటి పరిస్థితి. దానికి కారణం జగన్ గారే అని ఆ నిందలు అనేటువంటిది వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా నిందలన్నీ కూడాను సక్రమంగా సమగ్రమార్గంలో చట్టపరంగా ఎదుర్కొంటాము. ఏ తప్పు చేయలేదు కాబట్టే ఈ రోజు, లేకపోతే అసెంబ్లీలో తీర్మానం చేయకపోయినారు సార్ చంద్రబాబు నాయుడు తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ఒక రోజంతా తీసుకొని అసెంబ్లీలో చర్చ పెట్టి అదాన్ని రద్దు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నాం, విదేశాల్లో ఇదని ఏ విధంగా ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేయలేదంటే జనాలకు అర్థమవుతా ఉంది. ఏ తప్పు జరగలేదు కాబట్టే. ఒకవేళ అలా చేసినట్లయితే ఆయన తప్పులే బయటకు వస్తాయి. 1,00,000 కోట్లు ఆయన చెప్పినటువంటి 1,13,000 కోట్లు భారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల మీద పడింది అంటే అడ్డగోలుగా వాళ్ళు చేసుకున్నటువంటి దాదాపు 36 ఒప్పందాల వల్ల, పీపీఏ ఒప్పందాల వల్ల ఈ రోజు ఈ గతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టింది.
నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సెక్కితో ఒప్పందం చేసుకోకపోయినట్లయితే అదనంగా ఇంకొక 85,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల భారం అనేటువంటిది పడిండేది. దాన్ని కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. సమగ్రంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా ప్రూఫ్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సో ఇప్పుడు మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి కానీ దావాలు వేయడానికి కానీ అవకాశం ఉంటుందా? చూస్తున్నాను సార్, నేను చెవిరెడ్డి గారి మీద కూడా అన్యాయంగా పరామర్శకి వెళ్ళినప్పుడే ఆయన మీద అది మరీ అన్యాయంగా పెట్టారట. మీకు గుర్తుందో లేదో ఇట్లాంటి కేసు ఒకటి జరిగి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే చంద్రబాబు గారిని వెళ్ళొద్దన్నా కూడా పనిగట్టుకుని వెళ్ళారు. మరి అప్పుడు మీరేం కేసులు పెట్టలా? అది ఆ రోజు ఇల్లే సార్, పాపం ఈ మహిళా కమిషన్ మెంబర్లు కూడా వద్దన్నా కూడా పెద్ద ఇష్యూ అయ్యేసి రచ్చరచ్చలేసేసి వాళ్ళ ఆసుపత్రిలో దోచుకొని పోసేసి, ఎందుకంటే ఎక్స్పోజ్ చేయడం అవసరం లేదు. ఆ రోజు జరిగాయి. ఈ రోజు పోక్సో కేసు అంట, ఎస్సీ ఎస్టీ కేసు 11 కేసులు. కాదు, చంద్రబాబు గారు చేసిన తప్పు కానప్పుడు ఈయన చేసిన తప్పు ఎట్లా అవుద్ది? పై ఈయన ఏదో ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని ఇబ్బంది లేకుండా చేయడానికి చేస్తే 22 రోజుల తర్వాత ఆ రకమైన కేసులు పెడతారా? ఇదేం అన్యాయం? అదే వాళ్ళ తండ్రి చేతనే, అదే తండ్రి ఆ రోజు ఎవిడెన్స్ గా ఉంది. ఆ తండ్రిని పాపం ఆ బాలికని కాదు, మీకు గుర్తుందా చంద్రబాబు గారు వెళ్ళింది వాస్తవా కాదా? గవర్నమెంట్ ఆసుపత్రి గారు వెళ్ళారు. వాళ్ళ యొక్క బృందం ఎవరైతే ఇప్పుడు హోంమంత్రి మీరెవరు ఆ విషయం చెప్పలేకపోతున్నారు? వెళ్ళారు. మరి మీరెవరు ఆ విషయం చెప్పలేకపోతున్నారు? మర్చిపోయారా? మీరు ఇదే అన్నారు సార్ ఇందాక. ఒకవైపే చూడండి పోలీసులని, పోలీసులు చూడట్లేదు. ప్రభుత్వ అధినేతలే ఒక సైడే చూడండి, చూడకపోతే విశాల్ గన్ని చూడండి, చూడండి, విజయపాల్ చూడండి అని ఇబ్బందులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు తప్ప సక్రమంగా ప్రజాస్వామ్యం వెళ్ళాలి. మీరు అన్నట్టు ఈ పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్. ఆ రోజు ఇదే మహిళా బృందం అంతా వెళ్ళేసి ఆసుపత్రుల లోపలికి దూచుకుంటూ అది ట్రీట్మెంట్ జరుగుతుంటే ఐసీయూలోకి వెళ్ళడానికి చూస్తా ఉన్నారు. ఐసీయూలోకి దొరబడితే అది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది అడ్డుకున్నా కూడా ఎదురుదాడి చేసేసేటువంటి ప్రయత్నాలు చూసాం. ఇలాంటి పోక్సో కేసులు ఎన్ని పెట్టాలను? కరెక్టే. కాదు, చంద్రబాబు గారు అప్పుడు వెళ్ళారా లేదా? చంద్రబాబు గారు వెళ్ళారా లేదా అన్నది నా ప్రశ్న. అంతే. మహిళా బృందాలు వెళ్ళినట్టు సార్, ఒకసారి నేను కూడా రికాల్ చేసుకుంటాను. ప్రసాద్ రెడ్డి గారు వెళ్ళినట్టే నాకు గుర్తండి. ఆమె వెళ్ళకపోతే మనం తప్పు చెప్పకూడదు. కేసు పెట్టాల్సిన పద్మ గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో మనకు తెలియదు. వైసీపీలో లేరు కదా. కావాలని చెప్పకూడదు. ఎవరైనా సరే అధర్మంగా అలా కాదు. ఈవీఎంల కేసు వేయాల్సిన బాలినేని గారు పార్టీ మారిపోయారు. పద్మ గారు తమ పదవికి రాజీనామా చేశారు. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. రైట్. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలకు నమస్తే. అయితే సార్, చంద్రబాబు ప్రభుత్వం అయిపోయిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సోలార్ పవర్ మీద ఉన్న రేట్లను తగ్గించి దాని మీద సమీక్ష చేసి తగ్గిస్తే అప్పుడు ఏమన్నారనంటే ఈ సంస్థలు ఇట్లా బతకాలి, ఈ సంస్థలు ఈ విధంగా తగ్గిస్తే అవి చనిపోతాయి, పెట్టుబడులు రావు అని విపరీతంగా విమర్శించి మళ్ళా ఈ రోజు అదే తగ్గించిన రేట్ల మీద ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం చాలా దారుణం సార్. ఇంకోటి సార్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదాని అంటే మోడీ అంటే ఆదాని అనే దేశంలో చాలా విడికిడి సార్ అది. అలాంటిది ఒక ఆదానికి సంబంధించిన కంపెనీ మీద గానీ, ఆదాని గారి మీద గానీ ఒక చంద్రబాబు ఆరోపణ చేసినప్పుడు ఈ సీరియస్ గా బీజేపీ ఎందుకు సీరియస్ గా తీసుకుంటలేదో అర్థమైంది. ఆదానిమే చేయట్లేదు. అబ్బా, వాళ్ళు తెలివిగానే ఉంటున్నాడు. ఆయన చంద్రబాబు గారు తక్కువడేం కాదు కదా. ఆయన సీనియర్ నేత. ఆయన ఎక్కడ అదానీని అంటలేదు, మోడీ గారిని అంటలా. జగన్ గారి మీద మాత్రం బురదయిందని ఎల్లో మీడియాకి ఎగదోశారు. అప్పుడప్పుడు ఆయన కూడా మాట్లాడుతుంటాడు, అంతవరకే. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా మాట్లాడు సార్. ప్రజలకు మాస్ రేంజ్ లో చెప్పాలి సార్ ఏదైనా కానీ. అదే సార్, మా శివశంకర్ రెడ్డి అన్న కూడా నేను అదే చెప్పబోతున్నాను. వాస్తవం ఏంటంటే సెబీ అనేది ఎవరికి చాలా మంది తెలియదు సార్, మాస్ పబ్లిక్ కి. సో మనం చెప్పే విధానం ఎట్లా ఉండాలంటే, నిన్న ఒక ఆయన నోరు పెట్టుకుని మాట్లాడారు సార్. చూసారా ఆ డాక్యుమెంట్ లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పేరు గాని, ఒక అఫీషియల్స్ పేరు గాని ఎక్కడ లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాడ్ ప్రాపగాండా. అదిగో జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, జగన్మోహన్ రెడ్డి 1700 కోట్లు వచ్చింది. ఎట్లా వచ్చింది ఏంటనేది కామన్ పబ్లిక్ కి అవసరం లేదండి. ఒక బురద చల్లాడు, బయటికి వెళ్ళి మనం మాట్లాడామనుకోండి ఏం చెప్తున్నారు, అరే జగన్మోహన్ రెడ్డి తిన్నాడంటే ఎట్లా తిన్నాడంటే కూడా తెలియదు. అది వాళ్ళు చెప్పారు. ఇది మనం మాస్ పబ్లిక్ లో మనం అబద్ధానికి నోరు ఎక్కువ ఉంటది కదా. అబద్ధానికి నోరు ఎక్కువ, గొంతు ఎక్కువ ఉంటుంది. అంటే మా శివశంకర్ రెడ్డి అన్న ఏమంటారంటే స్లోగా తెలుస్తుంది నిజం అనేప్పటికీ కరెక్టే సార్. స్లోగా తెలుస్తుంది. అప్పటికి మన ప్రాణాలే పోతున్నాయి సార్. ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్ లో. మీరు గేరు మారుస్తారో వాయిస్ మారుస్తారో
మీరు కూడా మాట్లాడాలి. ఇప్పుడు నేను ఆయన అంటాడు అమ్మా భరతక్క, అసలు ఏం సార్ ఆ వెటకారం ఏంది, ఆయన ఏంది, ఆయన ఎవరైనా అసోదంతా మనకెందుకు రేపు పోనీ వాళ్ళు ఏ పిచ్చివాడు ఆగినా కేసులు ఉండవు ఏముండవు కాబట్టి. సార్ నేను చెప్పే సోది గురించి మాట్లాడుతున్నా. అంటే వాయిస్ అనేది అబద్ధాన్ని కూడా వాళ్ళు ప్రజల్లోకి ఆ విధంగా మాస్ రేంజ్ తీసుకెళ్తున్నారు సార్. మనం ఎంత నిజం చెప్తే ఎవరు వినట్లేదు. ఓకే రైట్, చూద్దాం మరి ఏం చేస్తారు. ఇవాళ జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి ఆయన ఏం వివరణ ఇస్తారో, లేకపోతే ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారు, ఎలా ఆయన అప్రోచ్ కాబోతున్నారో చూద్దాం. ప్రసాద్ రెడ్డి గారు, శివశంకర్ గారు, డాక్టర్ బాలా గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.